నువ్వా? స్టూడెంట్స్ అందరూ అటు ఇటు తిరుగుతున్నారే, ఇలాంటి దగ్గర కారు అంత స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ రాకూడదని తెలీదా నీకు? అయినా నాకు బుద్ధి ఉండాలి నీలాంటి వాడికి ఇవన్నీ చెప్పడానికి. నేను సరిగ్గానే అంచనా వేశాను, వీళ్ళంతా చిల్లర వెదవలని. ఇలాంటి వాళ్లతో నా కూతురు స్నేహం చేయడమా? ఏమ్మా, ఈ బ్లాక్ అన్నావు, ఆ బ్లాక్ అన్నావు, ఈ రూమ్ అన్నావు, ఆ రూమ్ అన్నావు, మొత్తం కాలేజ్ మొత్తం చక్కర్లు కొట్టించావు. అసలు నా కూతురు ఎక్కడుందో నీకు నిజంగా తెలుసా? అంకుల్, తను జనరల్ లైబ్రరీలో ఉంటుంది. జనరల్ లైబ్రరీ. సరే, ఆ లైబ్రరీ అయినా ఎక్కడుంటుందో నీకు తెలుసా? తెలుసు అంకుల్, రండి. పద. అదిగోండి అంకుల్, సాధన అక్కడుంది. అవును అమ్మా సాధన. నాన్నా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం కాలేజీ మొత్తం వెతుకుతున్నాను, ఎక్కడా కనపడలేదు. మీరెప్పుడొచ్చారు నాన్నా? నువ్వు గురు సార్తో మాట్లాడి లోపలికి వెళ్ళావా? నేను మాట్లాడుతున్నానా? అంకుల్ అప్పుడే వచ్చారు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాం. అది నేను లతా మేడం ఉన్నారు కదా. ఓ లతా మేడం ఛాంబర్ లోకి వెళ్ళావా? అందుకే నువ్వు మాకు కనిపించలేదు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చని పాపం అంకుల్ కాలేజ్ మొత్తం తిప్పేశాను. సారీ అంకుల్. మరేం పర్లేదమ్మా. అమ్మా సాధన, ప్రయాణం బాగా సాగిందా? జవహర్ గారిని కలిసావా? కలిసాను నాన్న. ఆయన్ని లెక్చరర్ గా ఒప్పించావా? ఒప్పించాను నాన్న. ఒప్పించేశావా? అది నా కూతురంటే. ఒక పని అప్ప చెప్పితే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టదు. కరెక్టే అంకుల్. అది సరే, మీరేంటి నాన్న ఈ టైంలో వచ్చారు? ఇదిగో దీనికోసం. నువ్వు లైబ్రరీ కార్డు ఇంట్లోనే పెట్టి మర్చిపోయి వచ్చేసావు. ఇది లేకపోతే నిన్ను లైబ్రరీలో కలవచేరుగా. ఇవాళ చదువుకోవాల్సినవన్నీ మిస్ అవుతాయి. సరిగ్గా నేననుకున్నట్టే నువ్వు బయటే కూర్చుని చదువుకుంటున్నావు. అందుకే చూసిన వెంటనే తీసుకొచ్చేశాను. తీసుకో. ఇదిగో మీ అమ్మ. రమణి, ఏమండి కార్డు ఇచ్చేసారా? ఇచ్చేసా. త్వరగా రండి. అబ్బా వచ్చేస్తున్నా. ఇంకా భోజనం కూడా చేయలేదు. తింటాలే. ఇంకెప్పుడు తింటారండి? నేనేమైనా చిన్న పిల్లాడినా? ఆ మాత్రం ఆకలికి ఓర్చుకోలేనా చెప్పు? సరే సరే, త్వరగా రండి. వచ్చేస్తున్నా. పెట్టి. నానా, మీరింకా భోజనం చేయలేదా? కార్డు ఇవ్వడానికి తినకుండా వచ్చారా? భోజనమే ఉందమ్మా. నీ స్టడీ టైం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? సరే, నేను బయలుదేరుతాను. లేట్ అయిందంటే మీ అమ్మ డబ్బాలో కట్టుకుని ఏకంగా ఇక్కడికే వచ్చేస్తుంది. నువ్వు లోపలికి చదువుకో. నేను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. సరేనా? సరే, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. కనిపించే దైవం నువ్వైనావు, కనిపించి ప్రతిరోజు పూజించినావు. నా